చెప్పు గట్టిగా గట్టిగా 3 స్టార్ట్. హాయ్ అండి చెప్పు. వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, నేను మీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అండ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఎందుకంటే ఏ ఛానల్లో పెడతామో తెలీదు, బట్ మేమైతే ప్రస్తుతానికి ఫ్యామిలీ అంతా డెకత్లాన్కి వచ్చామన్నమాట షాపింగ్కి. సో ట్రిప్ స్టార్ట్ అవబోతుంది కదా, సో మా ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట. సరే లోపలికి వెళ్ళి ఈరోజు ఏం కొనబోతున్నామో మీకైతే చూపిస్తాం. ఎందుకు అసలు ఇక్కడికి వచ్చామో రావాల్సి వచ్చిందో మీకు ముందు ముందు అన్ని వీడియోలో చెప్తాను. సో లెట్స్ గో. మామూలుగా అయితే ఏమంటారు, క్రికెట్ గ్రౌండ్ బుక్ చేసుకుని రావాలి కదండి. ఇక్కడ చూడండి, బుక్ మల్టీ స్పోర్ట్ ప్లే గ్రౌండ్ ఫ్రీ పెర్ అవర్. ఫ్రీ ఇచ్చాడు. ఇదివరకు అవర్లీ బేసిస్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ. మేము మా జర్నీ అంతా ఏం చూపించలేదండి, డైరెక్ట్గా వచ్చేసాము. ఎందుకంటే ముందు మేమే అనుకున్నాము, మొత్తం కూడా బెటాలియన్ మొత్తం వచ్చింది. మధ్యలో చెరుకు రసం కాగాము, మధ్యలో ఒక బేబీ షవర్ ప్రోగ్రామ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు అలాగా ఆగి 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 ఫైనల్లీ అంటే ఒక రకంగా మా ట్రిప్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఏమేమి కొంటాం చూద్దాం రండి. వీళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది దీనికండి. ఎవరికి నచ్చిన సైకిల్ తీసుకొని తొక్కేసుకుంటున్నారు. మేము ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఈ లోపు తిరిగేస్తున్నారు మొత్తం అంతా. తీసుకో, తొక్కొచ్చు అంట. అది కాదంట, ఈ రెండే అని అంటారు రైల్కి. ఇది ఆడు బరువు కాయదు కన్నా. రుచి అడు తొక్కేస్తున్నాడు కన్నా. ఎవడా? లివిగడు. వెరీ గుడ్ లివి. స్ట్రైట్ స్ట్రైట్ అటు వస్తున్నాడు. కాదు, లివిగడ్కి వచ్చేసింది పెద్ద సైకిల్. సో వైజాగ్లో డెకత్లాన్ అంటే మురళీనగర్లో ఉన్న డీక్యాత్లానో డెకత్లానో నాకు తెలీదు, రెండు ఏదోటి అనుకోండి. మీరు మా ట్రిప్ వీడియోస్ చూస్తే ప్రతి ట్రిప్కి అదే స్విమ్వేర్ ఉంటుంది. మా ఇద్దరికి ఓకే, కానీ వాళ్ళిద్దరూ పెద్ద అయిపోయారు. సో స్విమ్వేర్ ఒకటి కొనుక్కోవాలి, ఎందుకంటే స్విమ్వేర్ లేకుండా పూల్లోకి అలౌ చేయరు కదా. ప్లస్ మాది వీడియోస్ ఒకటి ఉంటుందేమో, అదే కలర్ ప్రతిసారి కనబడితే అంత ఎఫెక్టివ్గా లేదు. సో అందుకని స్విమ్వేర్ ఒకటి, అలాగే షూస్ ఒకటి పేరు కొనాలి. అందుకోసం వచ్చాము, చూస్తున్నాము. సో స్విమ్వేర్ సెట్ అవ్వట్లేదండి ఎన్నిసార్లు చూసినా. అంటే మాకు గొడవ ఏంటి అంటే, వీడియోస్ కదా, వీడియోస్కి వైబ్రెంట్ కలర్స్ కావాలి. ఇవి వైబ్రెంట్ కలరే, ఇది భలే ఉంటుంది, బట్ దీని మ్యాచింగ్ షార్ట్స్ దొరకట్లేదు. సో ఈ రెండు అనుకుంటున్నాము, చూడాలి. మళ్ళీ సైజు సెట్ అవ్వకపోతే, ఇది రిచ్చికి ఇప్పటికే టైట్ ఉంటుంది మేబీ, చూద్దాం. ఇంకా మా ఇద్దరం అంతే కాంప్రమైజ్ అయిపోయాం. అవే పాత స్విమ్వేర్ ఈ ట్రిప్ కూడా కొడదామని నింపుతున్నామండి. ఒకటి ఒకటి అలాగా. పిల్లలేమో ముందుకెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. మెయిన్ మేము డెకత్లాన్కి రావడానికి కారణం రిచి క్రిసి వాళ్ళకి షూస్ కొందామనండి. లాస్ట్ టైం అక్కడే తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే అసలు వాళ్ళకి నచ్చిన కలర్స్ కానీ ఆ మోడల్ కానీ లేవు. సో అందుకే ఇంకా లైట్ తీసుకొని ఆన్లైనే బుక్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. అయిపోయింది నాన్న. సో ఎన్నిసార్లు డెకత్లాన్కి వచ్చినా ఫస్ట్ టైం ఏదైతే మేము స్విమ్వేర్ తీసుకున్నామో అదే సెట్ అయిందండి. ఏమీ సెట్ అవ్వట్లేదు. వీళ్ళు ఆల్రెడీ ట్రైల్ వేస్తారు, మళ్ళీ ఆట మూడ్లో ఉన్నారు, వెళ్ళిపోయారు. సో చూసాం స్విమ్వేర్, సో సెట్ అవ్వలేదు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, ఆన్లైన్ చూద్దాం అన్నాడు జోషి. ఇప్పుడు జోషి ట్రైల్కి వెళ్ళాడు, చూద్దాం సెట్ అవుతుందో లేదో. చాలా బాగుంది, నీట్గా.
సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి, అంటే అబౌవ్ నీస్. సో నేను ఎక్కడ ట్రావెల్ చేసినా ఇలాగే వేసుకుంటాను. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమొస్తుందంటే వెళ్ళేది దుబాయ్, అది కూడా రంజాన్ టైంలో. అంతా భక్తి శ్రద్ధలతో ఉంటారు, మనం ఇలాగ పైకి వేసుకుని వెళ్తే ఏం ప్రాబ్లం అని ఆలోచిస్తున్నాను. బట్ కాకపోయినా హోటల్లో అయినా వేసుకోవడానికి ఈ రెండు తీసుకున్నాను. ఇదివరకు గ్రే కలర్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. ఇలా ఉండాలి నాకు. ఎంత దుల్లగొట్టాడంటే ఆ షార్ట్ ని, గ్రే కలర్ ని. బ్లాక్ కూడా వేసుకోవాలి. అది ఇంకా నన్ను వదిలేరా బాబు అన్నా కూడా. నాదే ఫాదర్ సన్స్ డివో అండి, వైట్లు. ఆడికి సెట్ వచ్చాడు, అయితే ఇదిగోండి. ఇంకా అమ్మో వచ్చింది చిన్నది. ఒరే అలా ఒరే క్రిస్సి, ఎప్పుడన్నా ఇలా చూపించాలి, ఇలాగే ఏంట్రా బాబు. అందరూ చూస్తారు ఇంకా అప్పుడు వీడియోలో. ఇచ్చేయండి, సెట్ అయిందా? మార్చుకొని వచ్చేయండి. ఒరే మీ బోర్డులు ఇవ్వండిరా, నా బోర్డు ఎక్కడ. ఓ పక్క మా షాపింగ్ అవుతుండగా మా డాడీ ఏమో ఈ హోమ్ జిమ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. రోజు ఎక్సర్సైజ్ చేస్తారు. సో కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఈజీగా ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన. డంబుల్స్ అవి లిఫ్ట్ చేస్తారు, అంటే షోల్డర్స్ కోసం, షోల్డర్స్ నెక్ పెయిన్ వస్తుందని. సో ఆ జిమ్ కోచ్తో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాం అనమాట. నా తాత డంబుల్స్ చేస్తారు కదా, ఇది నా తీనా పసుపు తీ పడిపోతున్నావు నువ్వు. మరి నువ్వు కూడానా? బాక్సింగా, సైక్లింగా? ఇలా జిమ్ ట్రైనర్. సో ఇప్పుడు వరకు ఇలాంటివి ఎప్పుడు మా ఇంట్లో ప్లేస్ లేదండి. ఎందుకంటే అంత ఏమంటారు, ఫిజిక్ Fitness freak. బాడీ కాదు, హెల్తీగా ఉంటే చాలు. ఈవెన్ డంబుల్స్ లాంటివి కూడా ఎప్పుడు నా యూత్లో కూడా లేదు, అలాంటి వాటికి దూరం. డాడీ కొంచెం డంబుల్స్ చేస్తారు. సో ఇది ఆయన ఎక్సర్సైజ్కి కరెక్ట్గా ఫిట్ అయింది, ఎక్కడికో వెళ్ళకుండా అన్ని అడ్జస్ట్మెంట్స్తో చక్కగా సెట్ అయ్యాయి. ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు, మేమే బలవంతం పెట్టాము, ఏంటంటే తీసుకోండి, ఒకే దగ్గర ఉండి చేసుకోవచ్చు అని. ఫస్ట్ టైం ఒక జిమ్ ఎక్విప్మెంట్ ఇంట్లో. మాకేమనిపించిందంటే ఇది హోమ్ జిమ్ అంటారంట దీన్ని. దీనికి ఛార్జ్ పెట్టేసి వీళ్ళని ఆపలేమండి బాబు దీంతో. ఇది తీసుకున్నాము. ఫైనల్లీ స్విమ్ అయిందండి ఇద్దరికి. లూజ్ తీసుకున్నాం కావాలని, కొంచెం షార్ట్ చేయిస్తాం వీలైతే. ఓకే, పెద్ద అయిన తర్వాత కూడా పని. రిచి ఒకసారి తీనానా, రిచి అలా కంగారు పడిపోతే కుదరదు రిచి, కంగారు పడకు. సో ఫైనల్లీ ఏం షాపింగ్ చేసామంటే జిమ్ ఎక్విప్మెంట్ అదొకటి. అది మెయిన్ అండి, అసలు ప్లానే లేదు. నెక్స్ట్ షార్ట్స్ అండి, స్విమ్ వేర్ మాత్రం బాగా దొరికాయండి. ఇదిగోండి వైట్ షార్ట్స్ ముగ్గురు. రిచి, క్రిస్సి, జోషి ముగ్గురు వైట్ షార్ట్స్ తీసుకున్నారు. జోషి బ్లాక్ కూడా తీసుకున్నాడు. అండ్ పిల్లలకి స్విమ్ వేర్, టీ షర్ట్, అండ్ దాని మీదకి వాళ్ళ తాత ఏమో ఆఫర్ ఇచ్చారండి ఇప్పుడు, నలుగురు మన వాళ్ళకి ఏమైనా కొనుక్కోండ్రా అని. లివీ హ్యాపీ డిసైడ్ అయిపోయారు, కానీ క్రిస్సీ డిసైడ్ అయిపోయాడు. రిచి తిరిగి వస్తాడు పిచ్చెక్కిపోయి, ఏం కావాలి ఆడికి అన్నీ కావాలన్నట్టు ఉంది. అంటే డెసిషన్ వెంటనే ఆడు తీసుకోలేకపోతున్నాడు. రండి, ఫైనల్లీ ఏం తీసుకున్నావు నువ్వు? బాల్స్ తీసుకున్నాడు. ఎందుకు థర్డ్ అలా ఇచ్చాడా? రిచ్ ఏమైతే తీసుకున్నాడు, తీసుకోలేదు ఇంకా ఆడు. ఇంకా డిసైడ్ అవ్వలేదా? లివీ హ్యాపీ మీరు కూడా లివీ హ్యాపీ. అబ్బా హ్యాపీ కూడా పింక్ వెళ్ళే ఉన్నావురా. బాండ్ 007 చేసుకున్నానండి, కానీ ఇది ఓన్లీ ట్రయల్ పీసే ఉంది. సెలెక్ట్ చేసుకున్నది నచ్చింది మనకు లేదు. ఎప్పుడంతే నచ్చింది సైజ్ దొరకదు, ఇప్పుడేమో ఇది దొరకట్లేదు. కనీసం దీనికి రేట్ కనుక్కుందాం అంటే ట్యాగ్ కూడా లేదండి, స్కాన్ చేయడానికి స్టాక్ ఉందో లేదో లిమిటెడ్ తెలుసుకోవడానికి. ఎడిషన్, ఓన్లీ వన్ పీస్ ఉంది.
ఫైనల్లీ షాపింగ్ అయితే అయిందండి. 3:30కి వచ్చాము మేము, 6:15 బయటపడ్డాము. ఏం కొన్నావు గుండు, నువ్వు చెప్పు. నువ్వేం కొనుక్కున్నావు? ఏం కొనుక్కోలేదా? ఏయ్ ఏం కొనుక్కున్నావు చెప్పరా రే జోషి. బాయ్ చెప్పు. ఇక్కడ ఎక్కించిన. ఫైనల్లీ ఇంటికైతే వచ్చామండి. బ్యాగులు జోషి చేతిలో ఉన్నాయి, నా చేతిలో గోంగూర కట్ట. ఫ్రెష్ 1 అవర్లో వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు అండి. చక్కగా అలాగా ఏం కొన్నామా అని పక్కన పెడితే చాలా రోజుల తర్వాత అలా సరదాగా బయటికి వెళ్ళి వచ్చాము. సో ఇంక ఇప్పుడు ఫుల్ రిలాక్స్ అయిపోతామండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో మా ట్రిప్కి అయితే ఒక ఫేజ్ షాపింగ్ స్టార్ట్ అయిందండి. అంటే ఇది ఆఫ్లైన్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఆల్రెడీ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 1 మంత్ బ్యాకే రిచి క్రిసి వాళ్ళకి ఫుల్ షాపింగ్ అయితే చేస్తామండి మేము. బట్టలు వాళ్ళకి అయిపోయాయి. ఇంకా ఒకటి యాక్చువల్లీ ఈరోజు మేము ప్లాన్ ఏంటంటే వాళ్ళకి షూస్ కొందామని డెకత్లాన్కి వెళ్ళామండి. షూస్ దొరకలేదు కానీ మిగతావి కొనుక్కొని వచ్చాము. సో నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. See you again in an amazing video. Till then, bye bye. Take care.